హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అయితే మేము పైన కన్స్ట్రక్షన్ చేసామండి, గ్రౌండ్ ఫ్లోర్ మీద డూప్లెక్స్. దాని యొక్క డెకరేషన్ మీకు పెడుతున్నాను, చూడండి ఎంత బాగుందో. డెకరేషన్ చేసాము, పూజలు అయిపోయాయి. ఈరోజు వచ్చేసి పార్టీ కూడా ఉంది, సండే కదా ఈరోజు. సో దీని డెకరేషన్ చూడండి, చేయించాము. పూజ అయితే మొన్ననే అయిపోయింది, శుక్రవారం రోజు పూజ అయిపోయింది. చూడండి, సత్యనారాయణ స్వామి పూజ. అంటే యాక్చువల్గా గృహప్రవేశం అప్పుడు పెళ్ళి కూడా చేస్తారు కదా. ఇదిగోండి, ఇది పెళ్ళి, ఇది సత్యనారాయణ స్వామి పూజ. అయితే పక్కనే ఇక్కడ దేవుడి గుడి అండి. దేవుడి గుడి డెకరేషన్ చూడండి, వాళ్ళే వచ్చి చేస్తారండి. మనం ఆర్డర్ ఇస్తే అలా చేసామన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇది మన దేవుడి పూజా రూమ్ యొక్క డెకరేషను. ఇంకా కిచెన్లోకి బాల్కనీ పెట్టించాము. బాల్కనీ డోరు పైన గది, ఇది మన ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఇట్లా వచ్చేసింది. ఈ డోర్ యొక్క డెకరేషన్ బేసిక్గా మాది డూప్లెక్స్ కదండి. అయితే కింద ఉన్న బెడ్రూమ్స్ అండి ఇవి కింద ఉన్న బెడ్రూమ్స్. ఇది ఒక బెడ్రూమ్ యొక్క డెకరేషన్. మాది అనుకోండి, మా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ యొక్క డెకరేషన్ ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క డెకరేషన్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి కూడా సేమ్ మన ఏమంటారు కిచెన్కి చూపించారు కదా, ఆ డిజైన్లో వచ్చింది చూడండి. ఆ డిజైన్లో వచ్చింది. ఆపోజిట్లో వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు ఉండే బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్కి కూడా ఇంచుమించు సేమ్ మా బెడ్రూమ్లానే పెట్టాడు డిజైన్. అంటే వుడ్ వర్క్ నడుస్తుందండి, ఇంకా మేము ఇంట్లోకి రాలేదు. కాకపోతే గృహప్రవేశం అయితే అయిపోయింది. సో డూప్లెక్స్ కదండి, ఇదిగోండి స్టేర్ కేస్ కూడా ఈ విధంగా వేయించాము. అంటే జస్ట్ ఒక ఐడియా అనమాట. స్టేర్ కేస్కి రీలింగ్ వచ్చింది ఇట్లా. ఇప్పుడు స్టేర్ కేస్కి రీలింగ్కి ఇక్కడేమో ఎల్లో తీసుకున్నాడు, ఇంకొచ్చేసి ఆరెంజ్ తీసుకున్నాడు. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని డబల్ కలర్ పెట్టిండు. ఇక్కడ సింగిల్ రైలింగ్ కదా, ఇంకో ఈ విధంగా పెట్టిండు. అయితే ఇటువైపు ఈ విధంగా వాల్కి ప్యానలింగ్ చేయించాము. అయితే ఇల్లుది మొత్తము తర్వాత తీస్తానండి, ఇప్పుడంతా బాగా నీట్గా లేదు. మెట్లు ఎక్కాక సైడ్కి ఇలా ఓపెనింగ్, అంటే మధ్యలో మనం ఓపెన్ పెడతాం కదా డూప్లెక్స్లో, అంటే పైన రూఫ్కి కింద ఫ్లోర్ కనిపిస్తుంది కదా, ఆ పోర్షన్లో కూడా రైలింగ్ అనమాట ఇది. ఇది మా బాబు బెడ్రూమ్ యొక్క ఈ డెకరేషన్ ఇది. ఈ విధంగా తీసుకున్నాడు. ఇది మా పాప రూమ్ అండి, అంటే ఇంచుమించు బెడ్రూమ్కి సేమ్ డిజైన్ ఇచ్చిండు. సో 2 బెడ్రూమ్లకి సేమ్ ఉంది, మిగతా 2 బెడ్రూమ్లు కూడా సేమ్ ఉందన్నమాట. ఇదండి ఫ్లవర్స్ డెకరేట్ అయిపోయాక నేను మళ్ళీ పెడతానండి మీకు. ఓకే అండి, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, సీ యూ ఆల్.